పెళ్లికి ఆలస్యం అవుతుందా? మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తున్నాయా? ఆర్థిక, వ్యాపార, కుటుంబ, వాస్తు సమస్యల పరిష్కారానికై వెంటనే సంప్రదించండి శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం, అల్కాపురి టౌన్షిప్, మణికొండ, హైదరాబాద్. కంచా గచ్చిబౌలి గ్రామంలో ప్రభుత్వం వేలం వేయదలిచిన భూమిలో దట్టమైన చెట్లు, గడ్డి భూములు, వృక్ష సంపద, సరస్సులతో కూడిన అడవి ఉంటుందని బీజేపీ ఎంపీలు కేంద్ర అటవీ శాఖ మంత్రికి అందజేసిన లేఖలో పేర్కొన్నారు. దీనికి తోడు అడవిలో పుట్టగోళ్ల శిలాలుగా పేర్కొన్న ప్రత్యేకమైన రాతి నిర్మాణాలు ఉన్నాయని ప్రస్తావించారు. దాదాపు 237 జాతుల పక్షులు, నెమళ్లు, మచ్చల జింకలు, నక్షత్ర తాబేళ్లు, ఇండియన్ రాట్ పైథాన్ వంటి వాటికి ఈ అటవీ ప్రాంతం ఒక ముఖ్యమైన పర్యావరణ ఆవాసం అని లేఖలో పేర్కొన్నారు. అడవి లక్షణాలను కలిగి ఉన్న అన్ని ప్రాంతాలు డ్రీమ్ ఫారెస్ట్ జాబితాలోకి వస్తాయని 12వ తేదీ 12వ నెల 1996న గౌరవనీయమైన సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పులో ఉందని లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం వివాదంలో ఉన్న భూమి రెవెన్యూ లేదా అటవీ రికార్డుల్లో అధికారికంగా అడవి వర్గీకరించబడినప్పటికీ దాని లక్షణాలు, పర్యావరణ విలువ ఆధారంగా అటవీ ప్రాంతంగా బేజూరు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గౌరవనీయ సుప్రీంకోర్టు నిర్దేశం చట్టం ప్రకారం కంచా గచ్చిబౌలి గ్రామంలో ఉన్న 400 ఎకరాల భూమిని డ్రీమ్ ఫారెస్ట్ గా అర్హత పొందిందని లేఖలో పొందుపరిచారు. అందువల్ల ఆ భూమి అటవీ సంరక్షణ చట్టం 1980 కింద రక్షిత పరిధిలోకి వస్తుందని ఎంపీలు కేంద్రం అటవీ శాఖ మంత్రికి ఇచ్చిన లేఖలో ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అక్కడ లేఅవుట్ వేసి వృక్ష సంపదను చట్ట విరుద్ధంగా తొలగించడం ప్రారంభించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతి పొందలేదని లేఖలో పేర్కొన్నారు. అడవిని తొలగించి లేఅవుట్ అభివృద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించే ముందు పర్యావరణానికి ఎంత మేర హాని జరుగుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయాలని పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని అటవీ సంపదను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భూపేంద్ర యాదవ్ ను బీజేపీ ఎంపీల బృందం అభ్యర్థించింది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.